పెద్దాపురం పరిసర ప్రాంతాల్లో పలు చోరీలకు పాల్పడిన నిందితుడిని అరెస్టు చేశారు. అతని వద్ద నుండి సుమారు 8 లక్షల రూపాయల చోరీ సొత్తును స్వాధీనం చేసుకున్నట్లు పెద్దాపురం డీఎస్పీ శ్రీహరి తెలిపారు. కాకినాడ జిల్లా గౌరవ పోలీస్ సూపరింటెండెంట్ గరికపాటి బిందుమాధవ్ ఆదేశాల మేరకు ఇంటి దొంగతనాలపై నిఘా పెట్టి ప్రజల ఆస్తి రక్షణకు చర్యలు తీసుకోవాలని పెద్దాపురం సబ్ డివిజనల్ పోలీస్ అధికారి డి శ్రీహరిరాజు పర్యవేక్షణలో సామర్లకోట సిఐ ఏ కృష్ణ భగవాన్, పెద్దాపురం క్రైమ్ సిఐ అంకబాబు నేతృత్వంలో పోలీస్ బృందం ప్రత్యేక నిఘా పెట్టింది. ఈ రోజు సామర్లకోట కొత్త వంతెన సమీపంలో అనుమానాస్పదంగా సంచరిస్తున్న వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించగా అతని ఇంటి దొంగతనాల్లో పాల్గొంటున్న అంతర్జిల్లా నేరస్తుడు కంచర్ల మోహన్ రావు అలియాస్ మోహన్ అని నిర్ధారించారు. అతని వద్ద నుంచి ఇప్పటికే జరిగిన 4 దొంగతనాలకు సంబంధించిన సుమారు 50 గ్రాముల బంగారం, 300 గ్రాముల వెండి పోలీసులు రికవరీ చేసి అతన్ని అరెస్ట్ చేసి రిమాండ్కి పంపించారు. ఈ రోజు సామర్లకోట కొత్త వంతెన దగ్గర అనుమానాస్పదంగా రాబడిన సమాచారంతో ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారించాము. ఆ వ్యక్తి ఇంటి దొంగతనంలో పాల్గొన్న అంతర్జిల్లా నేరస్తుడు కంచర్ల మోహన్ అలియాస్ మోహన్ అని నిర్ధారించి అతని వద్ద నుండి ఒక 4 కేసుల్లో 4 దొంగతనాల కేసుల్లో సంబంధించినటువంటి ప్రాపర్టీని రికవర్ చేయడం జరిగింది. సుమారు ఒక 50 గ్రాముల బంగారం, 300 గ్రాములు వెండి రికవరీ చేసి ఈరోజు రిమాండ్కి పంపిస్తున్నాము. దీనిలో ఈ రైడ్లో ఎస్ఐ గారు శ్రీ రమేష్ బాబు సామర్లకోట ఎస్ఐ గారు, క్రైమ్ సిబ్బంది పాల్గొన్నారు. అంటే ఎవరైనా ఇంటి నుండి తలుపులు వేసి కానీ లాక్స్ వేసి బయటకు వెళ్ళేటప్పుడు చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళ స్నేహితులకు కానీ పక్కింటి వారికి కానీ తెలియజేసే వెళ్ళండి. మరి ముఖ్యంగా పోలీసు వారికి చెప్పి వెళ్ళమని చెప్తున్నాం. LHCMS సిస్టమ్ని వినియోగించుకునే ఇటువంటి దొంగతనాలు జరగకుండా మీ వంతు మీరు కృషి చేసి మాకు మీరు ఎక్కడికైనా వెళ్తుంటే మాతో చెప్పినట్లయితే మేము ఇంటిపై నిఘా ఉంచుతామని చెప్పి తెలియజేస్తూ LHMS సిస్టమ్ను ఉపయోగించుకోవాలని కోరుతూ మీ యొక్క ప్రాపర్టీని అవసరానికి కన్నా ఎక్కువ ఇంట్లో పెట్టుకోవద్దని, లాకర్స్లో పెట్టుకోవాలని చెప్పేసి సూచిస్తున్నాం. ఏదైనా అనుమానాస్పదంగా ఎవరైనా తారసపడితే పోలీసు వారికి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలని చెప్పేసి తెలియజేస్తూ